హలో మిత్రులారా, నేను మీ నావి గ్రిల్స్. నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పాలమూరు అడవులను. ఒక్కరోజు కూడా జీవించలేని ఈ ప్రదేశంలో వారం పాటు సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. అయినా సరే వారం పాటు ఇక్కడే ఉండి ఇక్కడి వింతలు విశేషాలు పరిశోధించబోతున్నాం. ఆనకొండలు, సింహాలు అడుగడుగున మనకు ఎదురుపడచ్చు. మీరంతా ఊపిరి బిగబట్టి చూడండి. ఓ బృందం, ఇటు రండి. ఇటు చూసారా? అడవి మేక యొక్క పాదం గుర్తులు. ఇది ఇప్పుడే ఇటుగా వెళ్ళి ఉండవచ్చు. స్థానిక ప్రజలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో పోషక విలువలు నిండుగా ఉంటాయి. అది దొరికి ఉంటే మనకు ఆహారం లభించేది. మిక్కిలి అదృష్టవంతమైన మేక. పదండి ముందుకు కదులుదాం. ఓ బృందం, చూసినటువంటి ఇది అత్యంత ప్రమాదకరమైన దారి. ఈ అడవిలో ఎన్నో ఉపయోగకరమైన ఔషధ మొక్కలున్నాయి. అవి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చూసారా? ఇది ఎంతో అరుదైన మొక్క. మన ఒంటికి పట్టిన దురదను వదిలించే మొక్క. ఓ నో, భరించలేని వాసన. దీని అవసరం మనకు ఎంతో ఉంది మిత్రులారా. దీన్ని నా సంచిలో భద్రపరుస్తాను. ఈ అడవుల్లో సంచరించే సమయంలో మనకు అతి ముఖ్యమైనది ఆహారం. అది మన మనుగడకు ఎంతో అవసరం. పాలమూరు అడవుల్లో ఆహారం లేక అనేక మంది మరణిస్తుంటారు. కేవలం 1 సంవత్సరంలో 20 మందికి పైగా ఈ అడవి బలి తీసుకుంది. హే, ఇటు చూసారా? దీన్ని ఈత చెట్టు అంటారు. దీని ద్వారా వెలువడే పదార్థాన్ని స్థానిక ప్రజలు లోకల్ న్యాచురల్ ఆల్కహాల్గా సేవిస్తుంటారు. ఏంటి అలా ఆశగా చూస్తున్నారు? దాని సీజన్ గడిచిపోయింది. పదండి ముందుకు సాగిపోదాం. ఈ ప్రదేశంలో మనుగడకి కావలసింది విశ్రాంతి. సరైన విశ్రాంతి లేకపోతే మీరు అలసిపోవచ్చు, మీ కళ్ళు తిరగొచ్చు, పళ్ళు విరగొచ్చు. రోజు మొత్తంలో ఆనందకరమైన విషయం ఏదైనా ఉందంటే ఈ విశ్రాంతి చాలా అవసరం. ఇటు రండి, ఇలా చూడండి. చూసారా? చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో. వీటిని కచ్చా మ్యాంగో బొంత పురుగులు అంటారు. కొరియన్ వాసులు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఎరులో దొరకడం చాలా ఆశ్చర్యకరం. చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఓ నో, పుల్ల పుల్లగా రుచిగా ఉన్నాయి. ఇంకా ఈ చెట్టుకు చాలా ఉన్నట్టున్నాయి. బృందం, మీరు వీటిని తినండి. వీటిని నా సంచిలో భద్రపరుచుకుంటాను. దారిలో చిరుతిండిగా ఉపయోగించుకోవచ్చు. మీకు తెలుసా, ఒకసారి ఇలాగే ఓ యాత్రికుడు ఈ అడవిలోకి వచ్చి ఆహారం లేక 3 రోజుల పాటు ఈ కచ్చా మ్యాంగో బొంత పురుగును తిని వాంతులు విరచడాలతో అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వాత అతడు ఈ అడవిలోంచి వెళ్లేందుకు చాలా అవస్థలు పడ్డాడు. జాగ్రత్త సుమ, మరీ ఎక్కువగా వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం. భరించలేని ఎండ. ఈ ప్రాంతంలో ఎండ 100 డిగ్రీల గరిష్ట స్థాయిని దాటుతుంది. ఇది మానవాళికి చాలా ప్రమాదం. ఒక్కోసారి ఎండతాపాన్ని భరించలేక చాలామంది మృతి చెందారు. సూర్యుడి కిరణాలు నేరుగా నన్ను తాకి నా ఒంట్లోని శక్తినంతా పీల్చేస్తున్నాయి. నా శరీరానికి నీరు కావాలి. మన మనుగడకి ముఖ్యమైనది నీరు. ఆహారం ఎంతగా లభించినా నీరు లేనిదే మనకు మనుగడ లేదు. అది చూసారా? అక్కడెవరో ఉన్నట్టున్నారు. బహుశా గొర్రె కాపర్లు అయిండొచ్చు. బృందం, నా వెంట రండి. హలో హలో హలో, రండి రండి, నా వెంట రండి. హాయ్, మేము పరిశోధన కోసం ఇక్కడికి వచ్చాం. ఎండ తీవ్రత అధికంగా ఉంది. దగ్గరలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్తారా? నాకు ఇట్లా చక్క పోయి లెఫ్ట్ పోయి రైట్ పోతే గాడ చెరువు కనిపిస్తుంది. గానే ఉంటుంది అన్న. గానే 5 నిమిషాలు అవుతావు. థ్యాంక్ యూ. 5 నిమిషాలు. థ్యాంక్ యూ అన్న.
ఈ పులి చాలా బలమైనది. మన అదృష్టం. ఆ సమయంలో 6 పులి అటుగా రావడం వల్ల మనం బతికి బయటపడ్డాం. లేకపోతే ఇవాళ పులితో నాకు పెద్ద యుద్ధమే జరిగేది. వావ్! ఇక్కడ మనకేదో ఆహారం దొరికినట్టుంది. చూసారా అటు? వాటినే గుడ్డే పక్షి గుడ్లు అంటారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. వీటిలో మాంసకృతులు, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మన ఆకలి బాధ తీరినట్టే. మన ఆకలిని అర్థం చేసుకున్న గుడ్డే పక్షి ఈ గుడ్ల ద్వారా మనకు ఆహారాన్ని అందించింది. ఈ అడవిలో ఇవి దొరకడం మన అదృష్టానికి సంకేతం. వీటి రుచిని మర్చిపోలేము. తిన్నవారు ఎవరు వద్దనలేరు. ఇవి చాలా ఆరోగ్యకరం కూడా. స్థానికులు వీటిని చాలా ఇష్టంగా భద్రపరుచుకొని మరీ తింటారు. ఇది తినండి. చాలా బాగుంది. నిజంగానే చాలా చాలా బాగుంది. ఈ రుచి నిజంగానే అద్భుతం. ఈ అడవిలో త్వరగా చీకటి పడుతుంది. ఈ సమయంలో నిప్పు కోసం మనకు చితుకులు కావాలి. చూసారా? ఇలాంటి చితుకులు నిప్పు రాజేయడానికి చాలా అనువుగా ఉంటాయని బేర్ గ్రిల్స్ నాతో చెప్పారు. పురాతన పద్ధతుల్లో నిప్పు రాజేయడం అనేది ఒక విద్య. ఆది మానవులు రాళ్లను ఉపయోగించి నిప్పు రాజేసేవారు. ఎంతైనా నూతన పద్ధతులు కనుగొనడంలో వారికి వారే సాటి. ఈరోజు చాలా అలసిపోయాను. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. బహుశా ఇది నేను నిద్రించాల్సిన సమయం. అర్ధరాత్రి సమయం. చుట్టుపక్కల తోడేళ్ళు పోట్లాడుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. నా బృందం అలసిపోయి నిద్రిస్తున్నాను. శుభోదయం బృందం. ఈ అడవిలో ఇది మన రెండో రోజు. మరిన్ని సవాళ్లు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మొదటిది ఆహారం. మనం ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్దాం. ఇది చూసారా? దీన్నే రాటల్ స్నేక్ అంటారు. మట్టిలో పెరిగే దుంపలు మన ఆకలిని త్వరగా తీర్చగలవు. అటు చూడండి, అక్కడ ఏవో దుంపలు ఉన్నట్టున్నాయి. చూసారా? ఇవే బింగో ఎమిటోస్ దుంపలు. నా గర్ల్ఫ్రెండ్ వీటిని చాలా ఇష్టంగా తినేది. దీని రుచి అమోఘమని చెప్పేది. మనం కూడా వీటిని రుచి చూద్దాం. నిజంగానే ఇవి చాలా అద్భుతంగా ఉండి ఉండవచ్చు. చూసారా? వీటిలో ఎంత విలువైన ఆహారం ఉందో. మనం కూడా వీటిని ఒకసారి రుచి చూద్దాం. చాలా చాలా బాగున్నట్టున్నాయి. చాలా, నిజంగానే చాలా. ముందుగా తిని చూస్తాను వీటిని. చాలా చాలా బాగున్నాయి. నిజంగానే అమోఘం. నా గర్ల్ఫ్రెండ్ చెప్పింది అబద్ధమేం కాదు, చాలా నిజం. ఈ అడవిలో ఈ దుంపలు చాలా శక్తివంతమైన ఆహారం. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటిని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగున్నాయి. ఓహో, నిజంగా బృందం, మనం మన పట్టణాన్ని కనుగొన్నాం. ఈ సముద్రం గుండా వెళ్తే మనం మన పట్టణాన్ని చేరుకోవచ్చు. ఇది చాలా సంతోషకరమైన విషయం. బృందం, ఇటు చూడండి, మనం పాలమూరు సరిహద్దుల్లో ఉన్నాం. ఇది ఇంటికి వెళ్ళాల్సిన సమయం. హుహూ! పాలమూరు అడవులు మనకు చాలా పెద్ద సవాళ్ళని అందించాయి. అడుగడుగున అనకొండలు, సింహాలు, పులులు మనకు ఎదురుపడ్డాయి. అయినా కూడా వారం రోజులు ముగించాల్సిన మనుగడ 2 రోజుల్లోనే పూర్తి చేశాం. ఇది మన విజయం. నేను మీ నావి గ్రిల్స్.